మన్ను తిన్నావా అంటావు. ఇంత మన్ను కాదు, ఎంత మన్ను ఉన్నదో చూసుకుని టన్నుల కొద్ది లారీల కొద్ది మన్ను ఉన్నది నా నోట్లోనే, అన్నీ కూడా నా నోట్లోనే ఉన్నాయి, మీరంతా నా నోట్లోని వారే అని చెప్పి ఒక్కసారి భువన భాండానంతా కూడా చూపించాడు. ఆ తల్లి ఒక్కసారి ఆశ్చర్యానికి లోనైంది. ఆ ఆశ్చర్యం నుంచి మళ్ళీ తేరుకొని మళ్ళీ ఈ లోకంలోకి వచ్చిందని చెప్పి చెప్తున్నాడు. మాయ తొలగిపోయింది, మూర్ఛ తొలగిపోయింది. ఇత్తం విదిత్వా త్వయాం గోపికాయాం స ఈశ్వర వైష్ణవి వ్యతనో న్యాయాం పుత్ర స్నేహమయీ విభు సద్యో నష్ట స్మృతిర్గోపి. ఆ గోపికకు అంటే యశోద తల్లికి సద్యో నష్ట స్మృతి, ఒక్కసారి ఆ భ్రాంతి అంతా తొలగిపోయింది, మళ్ళీ స్మృతి వచ్చింది, ఈ లోకంలోకి వచ్చింది. ఒక్కసారి ఆసీద్ యథా రాజోవాచ. పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, నంద కిమకరోత్ బ్రహ్మన్ శ్రేయేవం మహోదయం. ఓ మహారాజా, ఓ సుఖబ్రహ్మన్, యశోదాచ మహాభాగ పపౌ యస్యాస్తవం హరిహి. ఆ యశోద స్తన్యాన్ని ఇచ్చినటువంటి ధన్యాత్మనాలు కదా ఆ యశోద. ఆ తల్లి తన పూర్వజన్మంలో ఎలాంటి పుణ్యం చేసిందో ఏమోనయ్యా, ఈ దివ్య శిశువుకు తన పుత్రునిగా తలుస్తూ పెంచి పెద్ద చేస్తోంది, కృతార్థుడవుతున్నాడు, ఎలాంటి సుకృతం చేసిందో ఆ యశోదామాత. అలాగే ఆ నందుడు పితరౌ నాన్వవిందేతాం కృష్ణోదారార్భగే హితం గాయంత్యద్యాపి కవయః యల్లోక శమలాపహం. లోక మలాన్ని, లోక కల్మషాన్ని, లోకంలో ఉన్న పాపాన్ని పోగొట్టడానికి ఇప్పటికి కూడా మనుషులందరూ కూడా ఆ కృష్ణుని యొక్క నామస్మరణ చేస్తున్నారు అంటే ఆ తల్లి చేసుకుని ఇంత పుణ్యం కదా, అలాంటి కొడుకును కనాలి కంటే అని చెప్పి ఆ పరీక్షిత్ మహారాజు అంటూ ఎంతటి అద్భుతమైన కృష్ణ పరమాత్మను కొడుకుగా కన్నది ఆ యశోద జన్మ ధన్యమైంది. హే గోపాలక హే కృపా జలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణ పారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్షమాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వం వినా. ఈ విధంగా కృష్ణ పరమాత్మను నీకంటే ఇతపరం ఏదీ లేదయ్యా అంటూ ఇప్పటికి కూడా ప్రజలందరూ కూడా కొలుస్తున్నారు. అంటే ఆ యశోద నందుల యొక్క జన్మ ఎంత ధన్యం చేశాడో కృష్ణయ్య అని చెప్పి అందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏకదా గృహదాసీషు యశోదానందగేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మమంధ స్వయం దధి. దధి అంటే పెరుగు. పెరుగు కుండను పెట్టి ఆమె స్వయంగా పెరుగు చిలుకుతుందట. వెనకటి కాలం మంచి ఎక్సర్సైజ్ వ్యాయామం చేసేవాళ్ళు. వాళ్ళు తమ జరిపోయి బిందె నీళ్ళు స్వచ్ఛగా కడుక్కొని నీళ్లు తెచ్చుకోవడం, గంగా స్నానానికి పోయి నడుచుకుంటూ గంగకు పోయి రావడం, వచ్చిన తర్వాత తమ చెరువు నుంచో ఆ తుద్దిల్లాల బావి నుంచో మంచి నీళ్లు తీసుకురావడం, ఇవన్నీ కూడా వ్యాయామానికే క్రియలు. ఇవాళ రేపు చూస్తే మన ఎత్తులో మంచిగా బిందెను పెట్టుకొని వంగకుండాకి ఇలా బిందెలోంచి నీళ్లు ముట్టుకొని తాగడం, ఇంకా లేకపోతే అదేంటి ఆర్వో పెట్టుకొని ఆర్వో అక్వాగార్డ్ పెట్టుకొని దాని నుంచి అలాగే గిలాసు ముంచుకొని తాగి మళ్ళీ ఆ గిలాసు కూడా కడుగుడు ఉండకుండా నలిపి ఆ కింద వారేయడం, కాగితం ప్లాస్టిక్ గిలాసులు ఊడవడానికి కూడా మళ్ళీ పొడుగు చిపురు గట్టలు వచ్చినాయి. ఏ మాత్రం నడుము వంగే పని లేదు ఆడివాళ్ళకు. ఇంట్లో ఆడివాళ్ళు ఊడుస్తూనే లేదు, ఎలా పని మంచి చేత ఊడిపిస్తున్నారు. ఒకవేళ ఊడవాల్సి వచ్చినా కానీ వాళ్ళు ఊడవాలంటే పొడుగు, వాళ్ళంతా పొడుగు చిపురు గట్ట ఉంటుంది, దాంతో గిలా అనుకుంటూ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆ స్వీపర్లు ఊడుస్తూ ఉంటారు, నడుము వంగుకుంటారు, ఇలా అనుకుంటూ పోతారు వాళ్ళు. అలా దెబ్బలు కొట్టుకుంటూ భూమిని అంతా కూడా చీపురుతోటి ఊడ్చేటువంటి రోజులు వచ్చినాయి. ఓ బిందె కట్టుకుంటూ లేదు, నీళ్లు పట్టుడు లేదు, అయ్యగారు చెరువు పోవుడు లేదు, తమ చెరువు పోవుడు లేదు, నీళ్లు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మేము కచ్చలం కట్టి పోసి వాకు పోవుడు లేదు, కచ్చలాలు కట్టి డ్రమ్ముతో నీళ్లు తెచ్చి ఇంట్లో అసహాయులకు నీళ్లు దానం చేసేది. మేము పవైదో ఎద్దు మా ఎద్దు పట్టుకొని వచ్చి కోమట్లకు సగం మాకు సగం, తోవలో వేణక వంటి వాళ్ళు అడిగితే బొర్ర వేణకకు భగవతమ్మకు వాళ్ళకు నీళ్లు దింపి పోసేది. ఆండాలు వేసుకుపోయి జడతా కొట్టేది. ఒక 2 బిందెలు పోతుంటే కూడా పెద్ద మనుషులో బిందె ఇచ్చేది. వెనక అసంటాడు బొర్ర వెనక వంటి వాళ్ళు కొడుక సత్తయ్య అని దయరామి ఇంట్లో తద్దినానికి వంట చేస్తారా, మాకు ఒక్క బిందె నీళ్ళు. అయ్యో వేణమత్త నువ్వు గింతాడుగా నా ఇడిదే అని చెప్పితే ఆ బిందె వేసుకొని పోయి ఆమె బిందె నీళ్ళు ఆమెకి తెచ్చి ఇంటి ముందర బండి అలా తిప్పుకుంటూ వచ్చి ఇచ్చేది. ఎంతో కష్టపడేది వెనకటికి ఆడివాళ్ళు మోగాళ్ళు. అన్ని రకాల దైహిక శ్రమ ఉండేది, ఎండలో తిరిగేది, మస్తు కష్టపడేది, కళ్ళాల పంట పోయేది. తినరాని వస్తువులు తినే వస్తువులు ఏ దొరుకుతుంది కంచా పంచా తినుకుంటూ జామకాయలు దానిమ్మకాయలు పల్లికాయలు భూసరికాయలు వేరుశనకాయలు ఏ దొరుకుతా తినేది, అన్ని అరిగించుకునేది. ఇవాళ రేపు గిత్తతో తినగానే అయ్యో మా వాడికి అది పడదు, మా వాడికి చక్కెర పడదు, చక్కెర తింటే వాడు నవ్వుకుంటూ కూర్చుంటాడు. ఎలాంటి రోగాలు వస్తున్నాయంటే ఏమి తినకుండా చిన్న పోరగాళ్ళకు కూడా కళ్ళద్దాలు వస్తున్నాయి, నెత్తి నెరుస్తున్నది. వాళ్ళకి ఏం తిననీయకుండా తల్లిదండ్రులు ఆపుతున్నారు. నిజంగా అలా కడుపుకు మనకు భగవంతుడు ఏమిచ్చాడంటే ఏ తిన్నా అరిగించుకునే శక్తి ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే సుకుమారంగా పెంచి 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 అట్లా ఏదో కావ్యంలో చెప్తాడు, 7 పరుపులు వేస్తే కూడా 7వ పరుపు కింద గిట్ట వెంట్రుక ఉంటే వీపుకు దద్దు వస్తున్నదట.
ఎంత సుకుమారం అయిపోయింది చర్మం అంటే 7 పరుపుల కింద ఉన్న వెంట్రుకతోటి వీడికి వీపుకు దద్దు వచ్చేటంతటి చర్మాన్ని సుకుమారంగా చేసుకుంటున్నాం. మనం ఇవన్నీ తినకూడని వస్తువులు తింటున్నాం, తాగకూడని వస్తువులు తాగుతున్నాం. ఇదంతా కూడా వ్యాయామం లేకపోవడం వలన అని చెప్తున్నాడు. గృహదారి కర్మాంతర నియుక్తి నిర్మమంత. ఆ రోజుల్లో తల్లులు స్వయంగా చల్లకవ్వం పెట్టి చల్ల చిలికేది. ఒళ్ళంతా కూడా కదులుకుంటూ శరీరం అంతా కూడా వ్యాయామం జరుగుతుంది. మీకు ఈత కొడితే చల్ల చేస్తే మంచి ఎక్సర్సైజ్. ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. హాయిగా మిక్సీ తెచ్చుడు బుర్ర దాన్ని దిప్పుడు దాంట్లో వెన్న ఎలాగూ ఉంటుంది. ఆ పాలే దరిద్రంగా వెన్న తీసిన పాలు ఉంటాయి. ఆయన ఆ పాలతో ఇంత పెరుగు తోడు వేసుడు అయిపోయింది అనిపిస్తుంది. అది కూడా లేకపోతే పెరుగు వేరే కొనుక్కో వస్తున్నారు, పాలు వేరే కొనుక్కో వస్తున్నారు. మహాసుఖానికి వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారంటే మన దేహాలను ఎక్కడ రోజు పొద్దున్నేవగానే మళ్ళీ యోగా చేయండి, మళ్ళీ రామ్దేవ్ బాబా చేయండి, ఇవన్నీ చేస్తున్నారు. మళ్ళీ పొద్దున్న తెచ్చుకోవడం, టీవీ చూసుకుంటూ కప్పులు కొనుక్కోవచ్చు. ఇలాగ మళ్ళీ అవన్నీ చేసుకుంటూ మళ్ళీ శరీర వ్యాయామం కోసం మళ్ళీ కష్టపడుతుంది. చేయకూడని సందర్భాల్లో చేయడం. మీకు ఇవన్నీ ఏం వద్దు, మంచి గంగా స్నానం చేసి వచ్చి రోజు తమ్మజరికి పోయి బిందె నీళ్ళు తీసుకొని కట్టుకున్న బట్ట ఉతుక్కోవడం. మా రావణమ్మ ఉండే, మా చంద్రమౌళి వాళ్ళ నాన్నగారు ఉండే, మావతి రావణ. ఆయన అయితే మా నూతి మీద ఆయన చనిపోయేదాకా నేను చూసి 72 బతికాడు పెద్ద మనిషి. ప్రతిరోజు స్వయంగా గిరికవి బావి మీద, మా ఇంటి ముందర బావి మొన్న గులగొట్టించాను నేను దగ్గర ఉన్నందులో. కోతి కుక్క పడితే మేము కూల్పించేసాను. దాన్ని ఎవరు వాడతలేరు 10 ఏళ్ళు. దాంట్లో అన్ని జంతువులు కూడా చచ్చిపోతున్నాయి, పాపం వస్తుంది మనకొని. మొన్న కూల్పించేసి మా ఇంటి ముందర ఇప్పుడు 50 ఫీట్ల రోడ్ అయింది, చాలా పెద్దగా అయింది. మా ఇల్లు వెనక్కున్నాయి, కూడిపోయారు. రంగనూతి గారు మాది కూడా కూడిపోయారు. మా అవసర వెంకట ఇంటి దగ్గర నుంచి మావది పాపయ్య ఇంటి దాకా మా ఇల్లు 4 వెనక్కున్నాయి. మా సోన రఘునాథం పెద్దన్న ఇల్లు, మా ఇల్లు, మా మావది రావణ ఇల్లు, సోనమ్మ ఇల్లు, ఈ 4 ఇల్లు వెనక్కున్నాయి. ఆ మొత్తం సిమెంట్ రోడ్ చేయించింది ఆమె. మొన్న పోయిన సర్పంచ్ మేడం రెడ్డి పెండ్రి రమ్మ అడిగింది, అయ్యగారు కూల్పంటాం అంటే అవసరం వెంకటే అడ్డం తిరిగాడు. అరే మరి కోతి తెచ్చిన పాపం, కుక్క తెచ్చిన పాపం నీకే వస్తుంది, గత 10 ఏళ్లలో తాగేవా అన్న. ఈ నీళ్ళని అసలు ముట్టుకోలేదు అయ్యగారు అన్నాడు. మరి 10 ఏళ్ళ ముట్టుకొని బావి కుడితే నీకేం వచ్చిందిరా, నీ ఇంటికి ఎదురు ఉన్నది మృత్యువు, అది ఇంటికి ఎదురు ఉంటే ప్రాణం పోతుంది అనగానే అయితే కుడిపించాడు అయ్యగారు. వాడికి చెప్పే తిరిగి అయితే వాడు విన్నాడు. వాడితో ఒక సంతకం పెట్టేసి 5 అయితే సంతకం పెట్టేసి ఆ వరుస కాదు, సూరయ్య బావి దాకా, సూరయ్య సార్ 3 బయలు నది 10 ఏళ్ళు అయిపోయి, సూరయ్య బావి కూడా 5 ఏళ్ళు అయింది. మాది మొన్న 10 రోజుల కింద, ఒక నెలల కింద నేను మందిరం పోయినప్పుడు కురిపించి మా ఇంటి ముందరికి ఆ నీటి దోడుకొని ఆయన రోజు 20 బకెట్లతో స్నానం చేసి అక్కడనే గోలెం పెట్టించాడు మా నాయన. పశువులకి వాటికి నీళ్లు పోసి పెట్టే స్నానం చేసినాడు. ఏమన్నా పశువులు దోమకుండా పోయే పశువులు మంచి ఎక్సర్సైజ్. తర్వాత ఆయన ధోతి ఆయన వెండుకునేది, కుక్కమల్లికి ఎన్నడూ వేయకపోయింది. మీరు రోజు అడిగేది రావణమా నువ్వు ఎందుకు నీ ధోతి పెట్టుకుంటావు, పని మనిషి ఉంటుంది కానీ. నా ధోతి నేను ఎవరికి ఆయన ధోతి ఆయన తెల్లగా ఉతుకునేది, ఇంట్లో గయ కారవేసేది పందిట్లో, మళ్ళీ ఆ తెల్లటి ధోతి కట్టుకునేది, తెల్లటి అంగి వేసుకునేది. బ్రాహ్మణుడు మంచిగా స్వచ్ఛంగా కనిపించేది. మా చంద్రమౌళి బాబు వాళ్ళ తండ్రి దత్తక వేయకూడతాడు. అంటే మనకు వెనుకటి కాలం అలా ఉండే. ఇగో ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆ తల్లి స్వయంగా చల్ల చేసిందట, స్వయం దధి. ఇంట్లో స్వయంగా చల్ల చేసుకుంటూ అందరికీ చల్ల పంపించేది. వెన్న పిల్లల కోసం చెప్పి తీసిపెట్టేది. నెయ్యి వెన్న ఇంట్లోనే దొరికేది, కొనుక్క వచ్చే రోజులు లేవయ్యా అని చెప్తున్నాడు. ఇలా తాగుతుంటే ఓనాడు ఆమె ఆయన వంట ఇంట్లోకి పోయి వచ్చేవరకు ఆయన దధి భాండం, ఆ పెరుగుకుండ ఏదైతే ఉన్నదో దాని ఆయన వక్కలు చేశాడట. ఆ దాని నిండా మొత్తం మీద ఉన్న వెన్నంతా తీసుకొని నోటికి పూసుకుంటున్నాడు, తింటున్నాడు. ఎక్కడ చూస్తే అక్కడ మూతికి, నోటికి, ముక్కుకు, గజలకు, ఛాతి మీద ఎక్కడ చూస్తే అక్కడ వెన్ననే ముద్దలు ఉన్నాయి. ఇంకా కోతులను, పిల్లులు అవి దగ్గర వచ్చి ఉంటే వాటికి ముద్దలు మొత్తుతున్నాడు. తినుండి అనుకుంటూ. ఎవరో చిన్న పిల్లలందరూ ఉంటే వాళ్ళ పీస్తున్నాడు. అప్పటికే 4 ఏళ్లవాడు 5 ఏళ్లవాడు అయినాడు. వానికి కుండలు వలకొట్టేటంత జ్ఞానం కూడా వచ్చింది. చూసింది, ఒరే దూర్తురా, నీకు 2 లేవు 3 ఏళ్ళు వెళ్ళలేదు, నీకు ఇసంటి పళ్ళు చేస్తావా, నువ్వు కుండెడు పెరుగు వారవశావు, నిన్ను ఇక విడిచిపెడితే లాభం లేదని చెప్పి దొరకబట్టేసి వాడిని ఉలూఖలాంఘ్రే ఉపరి వ్యవస్థితం. ఉలూఖలం అంటే రోలు. ఒక రోలును తీసుకువచ్చింది. ఆ రోలును తీసుకువచ్చేసి బోర్లించేసి ఆ ఉన్నటువంటి రోల్ దగ్గరికి వీళ్ళు గుంజుకుపోయి దొరకబట్టి రెట్టబట్టి గుంజుకుపోయింది. ఆయన తాడు కట్టి నడుము కట్టింది. ఇవాళ రేపు అమెరికాలో ఒక చిత్రం వచ్చింది, మొన్న మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో చూసి ఇండియా కొట్టుకోవచ్చు ఎవరికైనా చూపిస్తారు. అది చేతికి, పిల్లాడి చేతికో తాడు కడతారు, దానికి ఇటో తాళం ఉంటుంది. వీళ్ళు మళ్ళీ తల్లి బెల్టుకో తండ్రి బెల్టుకో దాన్ని ముడి వేసుకుంటారు. జాతరలో నడుస్తుంటే కూడా పిల్లవాడు వాళ్ళ వెంటనే నడవాలి. కోతి వెంట కోతి పిల్ల, కుక్క వెంట కుక్క పిల్ల నడుచు. ఇదేంటే బిడ్డ అన్న. మరి లేకపోతే ఈ నడుము కొన్నాళ్ళు చిన్నప్పుడు కట్టుకున్నాడు, ఇప్పుడు మోయలేమైతే వాడిని. వాడు నడిచేటాడు అయినాడు. నడిచేటాడని ఇలా కడుతున్నావు అని ఈ దీనికి కట్టేది ఒకటి బెల్ట్ వచ్చింది. నేను కొట్టుకోవచ్చు, ఇండియా కొట్టుకోవచ్చు, 4 చూపించాలి. గిలా కూడా ఉంటాయి, దొరకబట్టి. లేకపోతే ఇవాళ రేపు కోట్ల మంది వచ్చే ప్రయాగరాజు పోయినామంటే ఆయన పిల్లాడు తప్పిపోరు, అక్కడ పెద్దాలే తప్పిపోతున్నారు. బెల్ట్ వచ్చింది, మీరు చూడండి, అడగండి, మీ వాళ్ళకు కూడా తెలుసు అవన్నీ. ఉలూఖలం, ఉలూఖలాంఘ్రి.
అగ్రి అంటే పాదయుగ్మం, 2 కాళ్ళని దగ్గర తీసుకొచ్చి వాడు తీసుకువచ్చి నేను కట్టేస్తా అంటే వద్దమ్మా అని ఏడుస్తుంటే ఆయన తీసుకొచ్చి అయితే ఆకు నీకు ఇలా కాదని చెప్పి ఓ తాడు తెచ్చి నడుము కట్టింది. నడుము కట్టేసి ఆ రోలుకు కడదామని చెప్పేసి రోలు కట్టి నడుము కడదామని చెప్పేసి తీసుకుంటే ఆ రోల్ దగ్గర తద్దామ గోపికోలు కలేదాంనా బబంధ ప్రాకృతం యథా, వాడిని ఎలా ముడివేద్దామని చూస్తే తద్దామ బధ్యమానస్య స్వార్భగస్య కృతాగస, భగవంతుడు ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా బంధించేసి బంధనాల్లో ముంచేసినటువంటి ఆ దేవుణ్ణి ఎవరైనా బంధించగలుగుతారా? ఆ తల్లి తాడు తెచ్చి ఎప్పుడైతే కడదామని చూసిందో 2 అంగుళాలు తక్కువ పడ్డదట, గిత్తంత తక్కువ పడ్డది. పడంగానే ఎక్కడి నుంచో లోపలికి పోయి ఇంత సుత్రివక తీసుకువచ్చి మళ్ళీ దానికి ఎదురు వేసి మళ్ళీ కడదామని చూసే వరకు మళ్ళీ ఒక 2 ఇంచులు తక్కువ అయిపోయింది. అలాగా తల్లిని పాపం ఇంట్లోకి లోపలికి పంపిస్తున్నాడు, ఉరికిస్తున్నాడు, తాడు తెస్తున్నది, ముళ్ళు వేస్తున్నది. 7 ముళ్ళ దారం తయారైందాకా ఆమెను అట్లా సతాయించి ఏడిపించాడు. అదంతా చూసుకుంటూ కొట్టబుద్ధి లేదు. చిన్న పిల్లవాడు వాడు చేసే ఆ డింబక చేష్టలకు పిల్లలను కొట్టబుద్ధి కాదు, అప్పుడు ముద్దు వస్తుంటారు వాళ్ళు అలాంటివి చేస్తుంటే. వీళ్ళు కాకపోతే ఎవరు చేస్తారని చెప్పేసి ఇంకా ఎవరన్నా కొడితే కూడా పెద్దవాళ్ళు వచ్చి తిడతారు పిల్లల్ని కొట్టకపోయి. సోమాతు స్విన్నగాత్రాయ విశ్రబ్ధ కరస్రజ, అలా చేతికో ఆ తాడు నడుము కట్టింది, ఇంకనో తాడుని తీసుకుపోయి ఆ ఉలూకలానికి కట్టాలని ప్రయత్నిస్తుంటే ఆమె పడే బాధను చూసి నవ్వుకుంటూ, అమ్మా నువ్వు నా మొత్తం నువ్వు బంధించలేవు, అది వట్టి పొట్టగాలది, కుక్షిస్తాకిల భువనం, అఖిల భువనం అంతా కూడా ఈ కుక్షిలో ఉన్నది కాబట్టి నువ్వు కట్టలేవు తల్లి అని చెప్పి నవ్వుకుంటూ ఒకసారి ఆమె వైపు ఒక నవ్వు విసిరి రౌడీ వేరే చూసి ఇక కట్టుకోపా అని చెప్పి విడిచిపెట్టాట. అలా కట్టగానే ఇక తల్లికి పాపం మళ్ళీ ఎదురు వేసేసి అప్పుడు ఆమెను కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అలా అవకాశం ఇచ్చిన తర్వాత ఆమె కట్టేసి ఇక పోయి నేను నా పని చేసుకుంటా, వంట ఇంట్లో వీడు ఎక్కడికి కదలలేడు అని అనుకుంటున్నది పాపం. అనుకుంటూ ఉంటే ఆయన ఎంత పెద్ద ఘోర భాండానంతా కూడా మోసేటువంటి వాడికి ఈ ఒక్క రోలు ఆయనకు ఈ బరువులాగా అనిపిస్తుందా? నాయం సుఖాపో భగవాన్ దేహినాం గోపికాసుత జ్ఞానినాంచాత్మభూతానాం యథా భక్తిమతామిహ. ఇక యశోదమ్మ అనన్య భక్తితోటి సుఖంగా ఆ తత్వజ్ఞానాన్ని బోధించినట్లుగా ఒక నవ్వు నవ్వాడు. ఆ నవ్వును చూసి ఆమె దేహాభిమానాల కర్మయోగాన్ని అన్నింటినీ కూడా విడిచిపెట్టేసి ఈ పిల్లవాడి నవ్వు చూస్తుంటే ప్రపంచాన్నే మర్చిపోతుందా అని చెప్పేసి గుర్తు పెట్టుకొని తన పనిలో తను వెళ్ళిపోయింది. పోగానే కృష్ణస్థు గృహకృత్యేషు వ్యగ్రాయాం మాతని ప్రభువు, అయ్యా పరీక్షిత్ మహారాజా, ఆ తల్లి తన పనులలో ఎప్పుడైతే పోయి చేరిందో వీడు అదను చూసి ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మ పోని అదైతే వంట ఇంట్లో పోని ఈ సంగతి చెప్తా అని చెప్పి ఆ రోడ్డు దిక్కు చూశాడు ఒకసారి. ఈ రోజు నాకు లెక్కన అని చెప్పేసి ఆ రోల్ను గుర్ర తాడుతో గుంజుకుపోకుంటూ పురాణారద శాపేన వృక్షతాం ప్రాపితౌ మదాత్. ఒక ఇద్దరు పూర్వకాలంలో మణిగ్రీవ నలకూబరులు అనేటువంటి 2 యక్షులు గంధర్వులు, వాళ్ళు కుబేరుని యొక్క పుత్రులు. వాళ్ళు ఒకసారి ఆకాశంలో నారదుడు వెళ్తూ ఉంటే ఆయన వైపు పరిహాసంగా చూసి నవ్వారట. నవ్వేసరికి వాళ్ళ దిక్కు చూస్తే వాళ్ళు నగ్నంగా కనిపించారు. ఒక పరపురుషుడు పిచ్చివాడు అలా చూస్తూ ఉంటే ఉన్మత్తులా మీరు ఏమిటి అలా ఉన్నారు అనగానే పో మేము గంధర్వులం, మేము ఎలా అంటారా తిరుగుతాం, ఆకాశం మాది అని చెప్పుకుంటూ హేళనగా నవ్వుతూ నారదుడిని పరిహాసం చేశారట. అలా నగ్నులైన వాళ్ళని చూసేసి నారద మహర్షి శాపం పెట్టారట, మీరు చెట్లయిపోతారు పోండి, ఈసంటి పాడు దృశ్యం నాకు చూపించారు కనుక దేవర్షికి చూపించారు, మీరు మామూలుగా ఉండరు, మీరు తక్షణమే మీరు మది చెట్లై పుడతారని చెప్పేసి అక్కడ శాపం పెట్టాడు. నారద మహర్షి శాపంతో వాళ్ళిద్దరు కూడా జన్మించారు. వాళ్లే నలకూబరుడు మణిగ్రీవుడు కుబేరుని యొక్క సంతానం, వాళ్ళు కుబేరుని యొక్క పుత్రులు అని చెప్తూ ఉన్నాడు. ఇక బాగా మదిరాపానం చేసిన తాగినట్టుగా కళ్ళెర్రగా కనిపిస్తున్నాయి. వాళ్ళని చూసేసి ఉన్మత్తులైన వాడు ఎలాంటి పిచ్చి పని అయినా చేస్తారు. మనం కూడా చూస్తుండగా రోడ్డు బాగా తాగినవాడు నడు రోడ్డు పడుకుంటాడు, బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారు. వారుని మదిర అంబిత్వా మద గుర్ణితలోచనవు, ఆ వారుని దాగి ఉన్నారు, వాళ్ళు బాగా మదిరాపానం చేశారు. స్త్రీ జనైరనుగా ఆయద్భి చేరతు పుష్పిదేవనే, కాబట్టి అలాంటి వనంలో వాళ్ళ యొక్క స్త్రీలతో తిరుగుతూ నగ్నంగా కనిపించేసరికి వీళ్ళని చూసి మదమోహితులై ఉన్నారు. వీళ్ళు కుబేరుని కొడుకులం, మాకు బాగా డబ్బున్నదని చెప్పేసి వాళ్ళు చేతికి నోటికి వచ్చిన పనుల్లా వాగుళ్ళల్లా వాగుతున్నారు, చేతనైన పనుల్లా చేస్తూ ఉంటారు. ఇవన్నిటికి కారణం కూడా వీళ్ళకు ఉన్నటువంటి ఆ 4 మనం మొన్న చెప్పుకున్నట్టుగా కులం, రూపం, ధనం, విద్య, వయస్సు, ఈ 5 కనుక ఉన్నాయంటే మనిషిని పట్టపగ్గాలు ఉండవి, ఆపలేం మనం. అలాంటి దాంతో వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి నారదుడు మనసులో అనుకొని యదృచ్ఛయాత దేవర్షిర్ భగవాన్ తత్ర గౌరవ అపశ్యన్ నారదో దేవో క్షీపాణౌ సమబుద్ధ్యత. ఈ బట్టలు లేకుండా ఉన్న పురుషులిద్దరిని కూడా చూచి వాళ్ళెవరో అర్థం చేసుకున్నాడు, వీళ్ళు మహారాజు అయినటువంటి కుబేరుడు ఈశాన్య దిక్పాలకుడు, బాగా డబ్బున్నటువంటి వాడు, వాళ్ళ పిల్లలు వీళ్ళు ఇలాంటి పని చేస్తారా అని చెప్పేసి ఆ దేవర్షి వాళ్ళని శపించేశాడు. శపించంగానే వాళ్ళు చూసేసి గర్వోన్నతులై అప్పుడు ఉన్నారు, కానీ శాపం తగలంగానే ఒక్కసారి మదిరాపానంలోంచి ఒక్కసారి తెలివిలోకి వచ్చారు. ఆ రిమ్మ తిరిగిపోయింది. వాళ్ళందరూ కూడా ఆ దేవర్షి నారదుని కాళ్ళ మీద పడ్డారు, తప్పైందని చెప్పి ప్రార్థించారు. అలా శపిస్తూ పలికాడు. తర్వాత వాళ్ళని మళ్ళీ ఆయన్నే అనుగ్రహించాడు. ఆ భగవంతుని యొక్క పాదస్పర్శ సోకాలి అని చెప్పేసి స్పర్శ సోకాలి అని చెప్పాడు. హన్యంతే పశభోయిత్ర నిర్దయే రజితాత్మనామన్యమానైరిమం దేహం అజరా మృత్యు నశ్వరం. కాబట్టి ఈ శాపోపదృష్ట తనయాపత్న చేసి
చెప్తున్నాను. నేను చెబుతున్నాను. శ్రీకృష్ణ గోవింద హరే మురారే నాథ నారాయణ వాసుదేవ భగవానికి జై. వీటిని శకునాలు అంటారు. కొన్ని శుభ శకునాలు కూడా ఉంటాయి. ఒకసారి దశరథ మహారాజు అడవిలో వెళ్ళినప్పుడు ఆయన పిల్లవాడు ఉన్నాడు కదా, శ్రవణ కుమారుడు, వాడు వాళ్ళ తల్లిదండ్రులు మోసుకుంటూ పోతుంటే వాడు కడవతో నీళ్లు ముంచుతుంటే ఏనుగు నీళ్లు తాగుతున్న శబ్దమై బాణం శబ్దవేదితోటి బాణం వేశాడు. ఆ పిల్లవాడు చనిపోయినాడు. చనిపోగానే ఆ పిల్లవాడికి అన్ని కార్యక్రమాలు చేసేసాడు. తర్వాత చూస్తే ముసలాడు కావడిలో కనిపించారు. కొడుకా అని అరుస్తున్నారు. అయ్యో ఇక్కడ మీ కొడుకు, వాడికి అన్నీ అయిపోయినాయి, వాడు లేకుండా ఉన్నాడని చెప్పగానే చాలా కోపానికి వచ్చి ఎవరు చంపారంటే నా చేతితోటే పొరపాటున బాణం తాకింది, మీ పిల్లవాడు లేడు, ఇక నువ్వు చూడలేదు అంటే కళ్ళతో చూడలేకుండా మాకు అసలే కళ్ళు లేని గుడ్డి వాళ్ళం, ముసలి వాళ్ళం, మమ్మల్ని యాత్రలు చేయిస్తున్నాడు, అలాంటి పిల్లవాడిని మంచి కొడుకును ఉత్తముడిని నువ్వు చంపేశావు కాబట్టి నీకు కూడా పుత్రుని మొహం చూడకుండా చావు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు శపించారు శ్రవణ కుమారుని తల్లిదండ్రులు. అప్పుడు దశరథుడు అనుకున్నాడు, అబ్బా శాపం ఇచ్చినా ఒక్కొక్కసారి శుభశకునమే, నీ కొడుకుని ముఖం నువ్వు చూడలేవు అని అన్నారు కదా, కాబట్టి నాకు పిల్లలు లేరని చెప్పి నేను ఒక్క శాంత ఆడపిల్ల ఉంటుందని చెప్పి ఏడుస్తున్నాను, ఇక పిల్లలైతే నాకు కలుగుతారని చెప్పి ధైర్యం కూడా వచ్చిందట. అంటే శాపాల్లో కూడా మనకు మంచి మంచి మాట ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక శాపో అస్య దృష్ట, ఒక్కొక్క శాపం కూడా వాళ్ళకు మంచి చేస్తుందట. కాబట్టి నలకూబరులు మణిగ్రీవునికి నలకూబరునికి ఇద్దరికి కూడా నారదుడు ఇచ్చినటువంటి శాపం వాళ్ళకి పనికి వచ్చింది. ఎక్కడ అంటే కృష్ణపాద స్పర్శ వాళ్ళకు తగిలే యోగం ఉన్నది కనుక ఆ ఇద్దరు కూడా యమల వృక్షాల్లాగా మద్ది చెట్లాగా వీళ్ళ పెరట్లో పెరిగారు. నందునింట్లో ఆ రెండింట్ల మధ్యలోంచి కాళ్ళు దాకించుకుంటూ అంబాడుకుంటూ అలాగే మెల్లగా చెట్లు రెండింటిని దాటి అవతల పక్కకు పోయినాడు. పోయిన తర్వాత యువతలకి రోలు ఉన్నది, అవతల కృష్ణుడు ఉన్నాడు. గట్టిగా తల్లి కట్టినటువంటి ముళ్ళు వేసిన తాడ అంత చిరికి పీకలతో ఉన్నది. ఆ పీలికల పేగును బట్టి గట్టిగా గుంజుతున్నాట. గుంజుతుంటే భగవంతుని యొక్క మాయ కాళ్ళు తగిలింది. దాన్ని గుంజుతుంటే బడేళ్ళ ఒక్కసారి ఆ రెండు వృక్షాలు కూడా పేలిపోయి అవి రెండు కింద వచ్చి పడ్డాయి. దాంట్లోంచి ఇటు మణిగ్రీవుడు అడిదికు నలకూబరుడు ఇద్దరు కూడా ఆవిర్భవించారు, యక్షుల్లాగా కనిపించారు. కృష్ణ పరమాత్మకు వాళ్ళిద్దరు కూడా నమస్కరించారు. నమస్కరించి అక్కడ అదృశ్యమైపోగానే తల్లి యశోద ఉరుక్కుంటూ వచ్చింది. ఎప్పుడైనా దొంగలు పడ్డ 6 నెలలకు పోలీసులు వచ్చినట్టుగా తల్లి పాపం ప్రతిసారి జరిగిన తర్వాత అయ్యో నా కొడుకు ఏమైందని ఉరుక్కుంటూ వచ్చి చూసే వరకు ఇక్కడ 2 చెట్లు అటు ఇటు పడినాయి. ఈ పిల్లవాడి మీద పడలేదు. అదృష్టం అంటే అలా ఉంటుంది. కాబట్టి అటు ఇటు పడిపోయింది. నేను బేగం కుప్పల్లో పనిచేస్తున్నాడు, పిల్ల నుంచి లారీ పోయింది, చెయ్యి మించి అది కింద పడ్డ. తండ్రి పట్టుకు వస్తుంటే సైకిల్ మీద పాపం తండ్రి ఇటు పడ్డాడు, సైకిల్ లారీ దిక్కు పిల్ల పడ్డది. అది పొరపాటున ఆ చెయ్యి ఆయన తట్టిన ముందరికి పెట్టే లారీ గీరే చెయ్యి మించి పోయేవరకు ఇదంతా కూడా వరుసకపోయింది. ఆ లారీ కొద్ది దూరం గీసుకుపోయినట్టు పొత్తంత పాప చీరుకుపోయింది. ఆ పిల్లకు 7వ తరగతి 8వ తరగతి పాప. మేమంతా కూడా కామినేని పోయి నేను శాస్త్రి గారు చేర్పించి వచ్చాం. వాళ్ళ నాయనని పిలిస్తే టైం లేదు కాబట్టి తీసుకుపోయే ఆ పిల్లకు ఏం కాలేదండి, గిత్త చర్మం ఒలుసుకుపోయింది. ఏమైందంటే ఆ టైర్ ఎక్కుతున్నప్పుడు అటో కంకర రౌతు ఇటో కంకర రౌతున్నది, మధ్యన దీన్ని చేయబడ్డది. టైర్ ఎక్కింది దిగింది, దీన్ని చేయకేం కాలేదు. భగవంతుడు ఎలా రక్షిస్తాడంటే దైవం మానుష రూపేణ. ఒక్క క్షణంలో ఆ పోరి బతికింది. చెయ్యంతా ఉరుసుకుపోయింది, బొత్తంతా కూడా గీరుకుపోయింది గుంజినందువలన. ఆ తండ్రి సైకిల్ మీద పడ్డప్పుడు గుంజినట్టు అయింది. తీసుకుపోయి చేర్పించాం. వాళ్ళు గ్రాఫ్టింగ్ చేశారు. ఇక్కడ చర్మం ఇక్కడ తీసి వేస్తారు కదా, ఇక్కడ వేశారు. మొత్తానికి ఆ ఏదో చర్మాన్ని తీసి అక్కడ వేసి ఆ పిల్ల చెయ్యిలో పెట్టి కొన్నాళ్ళు కట్టుకట్టారు. ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ పోయి చూసారు, దాని పొట్టకు చర్మం వచ్చింది, ఇక్కడ మాత్రం మచ్చబడ్డది, పిల్ల మంచిగా ఉన్నది. అంటే మృత్యుని జయించాలంటే భగవంతుని కృప ఉంటే లారీ కింద పడ్డవాడు కూడా బతుకున్నవాడు ఉన్నాడు, అడవిలో విడిచిపెడితే బతుకున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు ఇంట్లో పెట్టుకొని పంచేంద్రియ నిగ్రహ తపస్సు చేసిన వాళ్ళు కూడా ప్రాణం పోకుండా నువ్వు వెళ్ళి దాడితే ఎవడు ఉండడు. కాబట్టి భగవంతుని యొక్క కృప ఉండాలని మనం ప్రతి క్షణం కూడా మొక్కాలి. నీ బ్లీచింగ్లు కానీ నీ అవేవో శానిటైజర్లు కానీ చేతికి రాసుకునేవి అవి ఏవి కాపాడు. కరోనా వచ్చిందంటే కొడుతుంది, ఎగురుతాడు. కానీ భగవంతుని కృప ఉంటే కరోనా రాని మరోనా రాని ఏది వచ్చినా సరే వాడు బతికి బట్ట కడతాడు. ఇలాగ బతికిన వాళ్ళు ఉంటారు. నేను రాత్రి మధ్యాహ్నం మంచిది అయిందండి, ఓటు వేసి వచ్చారు కదా వాళ్ళు. మా ప్యానల్ గెలిచింది. వాళ్ళు ఇంటికి వచ్చి పాపం నిన్న వచ్చి దండం పెట్టిపోయినారు. 3 వచ్చారు, ఇంటికి వచ్చారు రాత్రి 8ంటికి. ఇక శాపోపదృష్ట, నిన్న మధ్యాహ్నం మా కాలనీలో ఓటింగ్ అయింది, అక్కడ ఎలక్షన్లు అయింది. దాంట్లో ఓటు వేయడానికి మధ్యాహ్నం పోయి వేసి వచ్చారు. వాళ్ళు వచ్చారు అంటే భగవంతుని యొక్క కృప కనుక ఉంటే మనం అనుకున్నటువంటి సత్ఫలితాలు మంచి శకునాలే కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే అశుభాలన్నీ కూడా మన కళ్ళకు కనిపిస్తూ ఉంటాయని చెప్పి చెప్తూ ఉన్నాడు. భగవంతుడైనటువంటి వాడు అలా ఆశీర్వదించాడు నారద మహర్షి రూపంలో. మీకు చెట్ల రూపం అవుతారు అని చెప్పి అన్నాగానే ఆ శాపంలో కూడా మళ్ళీ కృష్ణ పరమాత్మ స్పర్శ వాళ్ళకి కలగాల్సి వచ్చింది. ఆ 2 యక్షులు కూడా మోక్షాన్ని అందారని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా
ధనగర్వం, ధనదృష్ట ఇవన్నీ ఉన్నప్పుడు మనిషి చాలా అణుకోగా ఉండాలి. ధనం ఉన్నది కదా అని చెప్పేసి ఎక్కువగా చేయకూడదని చెప్పి నీతిని చెప్తున్నాడు. ఇక నలకూపర మణిగ్రీవులు ఇద్దరు కూడా ఋషేర్ భాగవత ముఖ్యస్య సత్యం కర్తుం వచోహరి జగామ శనకైస్తత్ర యత్ర అస్తాం యమళార్జునవు. యమళార్జునులు అంటే అది ఆ మది చెట్ల రూపంలో ఉన్నటువంటి యమళులు అంటే కవల పిల్లవాళ్ళు ఉన్న చోటికి భగవంతుడు ఆ బ్రాహ్మడైనటువంటి ఋషికుమారుడైన నారదుని మాట చెడు కాకూడదని చెప్పి, ఆయన మాట తప్పిపోకూడదని చెప్పేసి భగవంతుడే ఆవిర్భవించి వాళ్లకు మోక్షాన్ని ప్రసాదం చేశారు. నారదస్య తపశ్శక్తి ఆయన ఇచ్చినటువంటి శాపావసానం ఇగో ఇలాగా వెళ్ళి వచ్చింది. ఒక్కొక్కసారి శాపం చేస్తే కూడా మనకు దానివల్ల మంచి జరుగుతుంది. కృష్ణ కృష్ణ మహాయోగిన్ త్వమాద్య పురుషపరః వ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రహ్మణ విదుహు. నలకూవర మణిగిరివులిద్దరు కూడా నీ యొక్క ఈ అవ్యాజమైనటువంటి ప్రేమకు కరుణకు మేము కరిగిపోయినామయ్యా ఆదినారాయణ సమస్త జగదుద్ధారక అంటూ ఆయన కాళ్ళ మీద పడి ఆయనకు నమస్కరించారు. ఇక తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే. ఈ యశోదమ్మ వచ్చే లోపలనే కృష్ణుడు వాళ్ళకి కనిపించాడు. వాళ్ళు కృష్ణుడికి దండం పెట్టి స్తోత్రం చేశారు. అంతా అయిపోయిన తర్వాత ఆ తల్లి వచ్చింది. సభవాన్ సర్వలోకస్య భవాయ విభవాయ చ. నీకు దండం పెడితే ఈ భవంలో విభవం రావడం అనేది ఆశ్చర్యమేం లేదయ్యా. భవం అంటే ఈ సంసారం, విభవం అంటే ఐశ్వర్యం. ఈ సంసారంలో ఎలాంటి బీదవాడైనా సరే ఐశ్వర్యవంతుడు కావాలంటే నీ యొక్క కృప కావాలి అంటూ నమః పరమ కళ్యాణ నమః పరమ మంగళ వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః. వాళ్ళు చాలా పెద్ద పెద్ద స్తోత్రాలన్నీ కూడా చేశారు. ఈ విధంగా సూర్యకాంతితో చీకట్లు ఎలాగైతే పోతాయో కృష్ణ పరమాత్మ ఆవిర్భావం కాగానే అక్కడంతా కూడా వెలుగు ఆవరించింది. ఎవ్వరికీ ఏం కనిపిస్తలేదు. కేవలం పరమాత్మకు నలకూవర మణిగ్రీవులు వాళ్ళ ఇద్దరికి కృష్ణ పరమాత్మ మాత్రమే కనిపిస్తున్నాడు. వాళ్ళు నమస్కరించుకున్న తర్వాత ఆ కార్యక్రమం అంతా అయిపోయింది. సూర్యకాంతి లాంటి కాంతితో భగవంతుడు అక్కడ ఆవిర్భవించాడు. దర్శనాన్నో భవేద్బంధ పుంసో అక్ష్ణో సవితుర్యథా. కాబట్టి సాధుపురుషుల యొక్క దర్శనం చేత ఎలాగైతే బంధాలన్నీ తెగిపోయి మన చిత్తం ప్రశాంతి అవుతుందో ఆ విధంగా భగవంతుడు వచ్చి వాళ్ళిద్దరిని కూడా అనుగ్రహించాడని చెప్పి చెప్తున్నాడు. ఇక అప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒకటి ఉత్పాతం జరుగుతుంటే నందుడు వచ్చి అన్నట, అయ్యా మనకి ఇక్కడ ఉంటే ఈ ఊరంతా కూడా వచ్చి వస్తలేదు, ఈ ఊరును మనం మారుస్తే మంచిగా ఉంటుంది, ఎక్కడన్నా వేరే చోట పోయి బతుకుదామా అని చెప్పి అన్నారట. అనగానే వాళ్ళందరూ అన్నారట, అయ్యో దగ్గరలోనే బృందావనం ఉన్నది కదా, ఈ గోకులాన్ని విడిచిపెట్టి మనం బృందావనంలో పోయి మళ్ళీ అక్కడ కూడా సెలవుతుంటాయి ఉన్నది, మనకి ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా బగలాలా. మొన్న నా బిడ్డ చూపించింది ఒకటి, ట్రంప్ బిడ్డ బిల్డింగ్ అట, 30 యంత్రాల బంగ్లా ఉన్నది న్యూజెర్సీలో. వీళ్ళు ఉండే అపార్ట్మెంట్ వెనుక అంతంత బంగ్లాలు ఉండే. ఇప్పుడు కడుతున్నారు కానీ ఆ రోజుల్లో అన్ని గుడిసెలే కనుక అందరు కూడా వెళ్దామా అంటే వెళ్దామా అనుకున్నారు. నందుడు చెప్పిన తర్వాత మహారాజు చెప్పాక వినకుండా ఉంటారు. ఆ పల్లెకు మహారాజు ఆయనే. గోపీభి స్తోభితో నృత్యత్ భగవాన్ బాలవత్ క్వచిత్ ఉద్గాయతి క్వచిత్ ముగ్ధ త్వదృశో దారుయంత్రవత్. ఒక్కొక్కసారి నవ్వుతున్నాడు కృష్ణయ్య చుట్టూ గోపికలందరూ చప్పట్లు కొట్టుకుంటూ వాడిని ఆటలాడిస్తున్నారు. వాళ్ళు చుట్టూ వీస్తున్నారు, వాళ్ళు గోచి వీస్తున్నారు, మస్తు వాడితో ఆడుకుంటున్నారు. ఆ కృష్ణ పరమాత్మతో ఆడనే గోపిక లేకుండా ఉన్న యువతులు, పిల్లలు, ఆడపిల్లలు అందరూ కూడా వాడిని చుట్టే చేరుతూ ఉన్నారు. ఇక చిన్నారి కృష్ణుడు కూడా బాలుని వేళ ఒక్కొక్కసారి ప్రవర్తిస్తాడు. చిన్న పిల్లాని వేరే నటిస్తూ ఉంటాడు, పడుకొని అంబాడుతూ ఉంటాడు, చిన్న చిన్న పిల్లడి వేషాలు వేస్తూ ఉంటాడు. పొగడుతో వీళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతుంటారు. ఒక్కొక్కళ్ళను అందరూ కూడా అనుకరిస్తూ ఉన్నారు. యశోద ఎట్లా నడుస్తుంది, నందుడు ఎలా నడుస్తారు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళని నడుచుకుంటూ కూడా ఇమిటేషన్ చేస్తూ ఉన్నారు. వాడిని ఇంకా అందరు కూడా ఓహో ఓహో అనుకుంటూ ప్రోత్సహిస్తుంటే వాడి బాల్య చేష్టలతోటి ఆ నందగోకులంలో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా బృందావనంలో నవ్విపిస్తూ ఉన్నాడు. బిభక్తి క్వచిత ఆజ్ఞప్త. ఇంతలోకి వాళ్ళందరూ కూడా ఇంకా బృందావనానికి పోలేదు. ఈ ఊర్లో ఉన్నప్పుడే చివరిలో వెళతారు బృందావనానికి. ఆ ఊర్లో ఇలాగే ఉన్న సందర్భంలో ఒకరోజు పళ్ళం మీద వచ్చింది. వచ్చి పళ్ళయ్యో పళ్ళు అని మన దగ్గర కూడా పరికి పళ్ళాళ్ళు, పాల పళ్ళు అమ్మేటివాళ్ళు, తొమ్మిది పళ్ళు, మొర్రి పళ్ళు ఎన్నో అమ్మేటవాళ్ళు. చిన్నప్పుడు వచ్చేవాళ్ళు పళ్ళ ముగ్గురేటువంటి వాడు. ఆటవిక పళ్ళన్నీ కూడా వచ్చేటువంటివి. ఆ మొర్రి పళ్ళు కొట్టి తర్వాత దాని గింజల్లో చారపప్పు దొరికేది, అవన్నీ కూడా కొట్టుకొని తినేవాళ్ళు. పాల పళ్ళు వచ్చేది, కొడిసె పళ్ళు వచ్చేది, ఎన్నో రకాలైనటువంటి చెట్లు పళ్ళన్నీ కూడా ఉండేది, జామ పళ్ళు లాంటివన్నీ. అవన్నీ కొనడానికి పండ్ల వాళ్ళు వచ్చి అరుచుకుంటూ పోయేది. ఇప్పటిలాగా మైకులు పెట్టేసి రుదబెట్టుడు కాదు. ఆ రోజుల్లో స్వయంగా వాళ్లే అరుచుకుంటూ వచ్చేది. పాలమ్మ అనవరత, పెరుగమ్మ అనవరత. పొద్దున్న లేవగానే కూరగాయలాళ్ళు, పాలాళ్ళు ఖానాపురం ఇటు నుంచి పల్లెల నుంచి అంతా కూడా పెద్దపల్లి వైపు నుంచి పల్లెల నుంచి వచ్చేవాళ్ళు. ఓ పండ్లమే తల్లి వచ్చింది, తెనగామె వచ్చి పళ్ళమ్ము పళ్ళు అని అరుచుకుంటూ వచ్చిందట. రాగానే విడిపోయే గిన్ని పళ్ళు పెట్టు అని అడిగాడు కృష్ణుడు. అడితే ఆ వట్టి పెడతారా, ఏమన్నా ధాన్యం తీసుకురాపో, మీ ఇంట్లోకి పోయి మస్తు పైసలు ఉన్నాయి కదా మీకు, ఓ ఇంత ధాన్యం పట్టుకరా, ఏమన్నా గిలాసలో ఇన్ని బియ్యమో పప్పు పట్టుకు వస్తే ఇస్తా అన్నదట. వేరం పెట్టి తీసుకునేవాళ్ళు ఆ రోజుల్లో.
సరే ఇన్ని వడ్లో బియ్యం పట్టుకురమ్మనగానే పోయినాట పట్టుక వస్తా ఏమున్నదని పోయినాడు. పోయేవరకు అక్కడ తట్టలో కనబడే ఇంత ధాన్యం తీసుకున్నాడు. 2 పిరికిళ్ళలో పట్టుకొని వాడు నడుచుకుంటూ వస్తుంటే ఆ అడుగులు దప్ప అడుగు వేసే వరకు ఈ వేళ సందుల్లో వచ్చి పిరికిళ్ళలోంచి నీ దిక్కుల ఋషి తర్పణం దేవతర్పణం అయిపోయి అన్ని కిందికి పడిపోయినాయి. మొత్తం దాని దగ్గరికి వచ్చే వరకు 2 వితులు మిగిలి అమ్మాయి తెచ్చా అన్నమాట. అది చూస్తూనే ఉన్నది. వాడు పట్టుక వస్తుంటేనే అన్ని రాలిపోతున్నాయి. గిలాగా తెచ్చేది పాప చిన్న పిల్లవాడు తెప్పక వచ్చి తెలివక తెచ్చాడని చెప్పేసి చాలా సంతోషపడ్డది. క్రీడీహి భూ ఫలానీతి శ్రుత్వా సత్వరమచ్యుత ఫలార్థి ధాన్యమాదాయ యౌ సర్వఫలప్రద. అందరికీ ఫలాలు ఇచ్చేటువంటి వాడు ఆయన ఫలప్రదుడు. కృష్ణుడికి ఫలప్రదుడు అని పేరు. మీరు ఏ వ్రతం నోమితే ఆ వ్రత ఫలాన్ని ఆయన మీకు ఇస్తుంటాడు కనుక ఆ వ్రత ఫలాన్ని ఇచ్చేటువంటి కృష్ణ పరమాత్మనైనా ఆయన ఫలాలు ఇవ్వడానికి ఈ గొల్లది ఈ తెలుగుది వచ్చింది. ఆయనకు ఫలాలు ఇచ్చేది ఎవరన్నా ఉంటారా ఈ పృథ్వీ మీద? అయినా సరే ఆమె మూర్ఖత్వంతో పాపం అమ్ముకోవడానికి వచ్చింది. ఆయన కూడా దాని ఆనందం కోసం కొన్నట్టుగా నటిస్తూ ఉన్నాడు. ఆయన అందరినీ అనుకరించేటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ అని చెప్పి అది నవ్వుకుంటూ దగ్గరికి వచ్చిన కృష్ణ పరమాత్మ చేతిలో పాపం ఆ దోషుడు బట్టి దోషుడు పళ్ళు పోసిందట. ఇక పిల్లలందరినీ కూడా అరే ఆటలా మీరు రాంటరా అందరు కూడా అని చెప్పి యశోదమ్మ పిలుస్తున్నది. ఇంకెంతసేపు ఆటలాడతారా మీరు? సరే తీరగతం కృష్ణం భగ్న అర్జున మతాకోయం రామం చ రోహిణీ దేవి క్రీడంతం బాలకే వృషం. ఆ రోహిణి యశోద ఇద్దరు కూడా బలరాముడిని కృష్ణుడిని పిలిచి ఇంకెంతసేపు ఆడుకుంటారు, ఇక తిండి తినే వేళైంది, మీరు ఎక్కువసేపు ఆడద్దు. ఓ బలరామ ఓ కృష్ణ త్వరగా రండిరా, అన్నం తినే టైం అయింది, రాత్రిపూట అవుతున్నది. ఇప్పుడు యమునా పులిన తలాల్లో ఆ ఇసుక తిన్నెల్లో మీరు ఇంకా ఆడే సమయం కాదు అని చెప్పి అంటూ కృష్ణ కృష్ణ అరవిందాక్ష తాత ఏహి స్తనం పిబ అలం విహారై క్షుత్ క్రీడాశ్రాంతోసి పుత్రక. ఒరే పుత్ర, ఎంత అలసిపోయినావో, ఆకలి అవుతున్నది, మీకు పాలు తాగుండి రండి. హే రామ ఆగచ్చ తాతాషు సానుజ కులనందన ప్రాతరేవ కృతాహార తద్భవాన్ భోక్తుమర్హతి. పొద్దున ఎప్పుడో ఇంత అన్నం తిన్నారు మీరిద్దరు, ఆ ఆటల్లో పడ్డారు, అన్ని మర్చిపోయి ఆటల్లో పడి భోజనం మర్చిపోయినారు, మీరు తొందరగా రండి అన్నం తినాలి అని చెప్పేసి ఆమె గట్టిగా కోపడుకుంటూ రోహిణి ఒక పక్క బలరాముణ్ణి, ఇటు యశోద కృష్ణ పరమాత్మని ఇద్దరు కూడా భోజనానికి పిలుస్తూ ఉన్నారు. ధూళి ధూసరితాంగస్వం పుత్రమజ్జనమావ జన్మర్క్షమధ్య భవతో విప్రేభ్యో దేహికా శుచి. కాబట్టి ఈరోజు మీ పుట్టినరోజు, ఇద్దరు కూడా చక్కగా స్నానం చేసి రాండి. నేడు మీ జన్మ నక్షత్రం కూడా, అలాంటి రోజున మీరు శుచివై బ్రాహ్మణులకు మీరందరూ కూడా మీ చేతుడు గోదానం చేయిస్తాం. ఒక పర్యాయం మీ మిత్రులందరినీ చూడండి, వాళ్ళు ఎంత ముద్దుగా శుభ్రంగా అందరు స్నానాలు చేసి వచ్చారో, మీరు కూడా అలాగే తలంటుకొని మంచిగా స్నానం చేసి రాండి అని చెప్పేసి ఇద్దరు కూడా ఆ యశోదాదేవి అలాగే రోహిణి ఇద్దరు కూడా బలరామకృష్ణులను ఆదేశిస్తూ ఉన్నారు. గోపబాలులో శ్రేష్ఠుడైనటువంటి వాడు పశ్య వయస్యాంస్తే మాతృమృష్టాన్ స్వలంకృతాన్. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి అన్నం పెట్టారు, మంచిగా అలంకరించారు, స్నానం చేయించి వాళ్ళకు మంచిగా ముద్దుగా అన్ని తీర్చిదిద్ది వాళ్ళకి అన్నం పెట్టి పంపించారు. మీరు మాత్రం ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఇక్కడ ఇలా చేస్తే కాదు అని చెప్పేసి ఆ దేవతా శిరోమణి ఆ తల్లి కూడా యశోద బతిమిలాడింది. బలరాముని కృష్ణుని చెరవు ఇద్దరు కూడా చేతులకు పట్టుకుపోయి స్నానాది కృత్యాలు చేయించేసి వాళ్ళకు చక్కగా భోజనాలు పెట్టారు. బృహద్వనం ఇక పెక్కు మహోత్పాదాలు కురుస్తూ ఉన్నాయి. ఓ రోజు పూతన వస్తుంది, ఇంకో రోజు ఇంకెవడో శకటాసురుడు వస్తాడు, ఇంకెవడో రాక్షసుడు వస్తాడు, తృణావర్తుడు వస్తాడు. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మనందరినీ కూడా మనం ఇక్కడ ఉన్నామని తెలిసి మన కృష్ణ పరమాత్మ మీద ఏదో కన్నుపడ్డది, కాబట్టి ఈ దృష్టి పోవాలంటే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామా అని చెప్పి ఒక ఆలోచన చేశాడు నందుల వారు. వెళ్ళిపోయి ఎక్కడో పొలాలలో మళ్ళీ ఊరు పొందించుకుందాం. ఏమన్నా పూర్వకాలంలో ఊరు పొందించుకుంటూ హనుమంతుడి విగ్రహం పెట్టేవాళ్ళు, దానికి ఒక పందిరి వేసేవాళ్ళు, చుట్టూ ఇల్లు కట్టుకునేవాళ్ళు. వాళ్ళకు బొడ్రాయి కావాలని లేదు, అష్టదిగ్బంధనం కావాలని లేదు, మన తిన్నవేరం ఇలాగా ఒక వ్యవస్థితంగా కట్టుకునే రోజులు కాదు కనుక వాళ్ళంతా కూడా బృందావనానికి పోదామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉపనందుడు అనేటువంటి ఒక ముసలాయనకు సలహా ఇచ్చాట. ఆయన పేరు ఉపనందుడు, నందుడులాగా ఉపనందుడు వాడొకడు. అతను ఆ ముసలాయన వాళ్ళందరి దగ్గరికి వచ్చి, నేను చెప్తున్నానయ్యా, మీ అందరికంటే కూడా వయస్సులో పెద్దవాడిని, జ్ఞానంలో పెద్దవాడిని, నేను చెప్పినట్టుగా మీరందరూ కూడా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనం ఉండాలి. ఎందుకంటే ఎదురుగా సునామీ వస్తుందంటే నేను సముద్ర తీరంలో వాక్యాలకు వెళ్తా అంటే తంతార పట్టుకొని, కాబట్టి సునామీ వస్తుందంటే సముద్ర దిక్కు పోకపోవడం మంచిది. అక్కడ మనకి ఇన్ని ఉత్పాతాలు జరుగుతుంటే ఇక్కడ ఈ ఊరు ఖాళీ చేయడం మంచిది. ఇది మన తాతలు తండ్రులు కట్టిందని చెప్పేసి తాతస్య కూపోయమితి బ్రువాణ క్షారం జలం కాపురుషాహ పిబంతి. మా తాత దవించినను ఈ నూతి నీళ్ళే తాగుతాం అంటే చచ్చిపోతారు. భూమి అంతా కూడా పొల్యూట్ అయిపోయి ఉన్నది. ఈ రోజుల్లో మంచినీళ్ళు దొరుకుతున్నాయి, చక్కగా శుభ్రంగా వడిగి పోసుకొని ఆరువ నీళ్ళు తాగాల్సిందే. కానీ అప్పుడు మా తాత దవించినను ఇదే తాగుతా అని చెప్పి కూర్చోవడం తప్పయ్యా. మన ఊరైనా సరే దీన్ని వదిలిపెట్టి పోతే మంచిది అని చెప్పి నందుడు ఉపనందుడు అనేటువంటి ముసలాయన ఇద్దరు కలిసి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఊరి వాళ్ళ యోగక్షేమం కోసం చేశారు కాబట్టి ఉపనందుడు జీవంగానే ఇక మన నివాసాన్ని ఇక్కడి నుంచి మారుద్దాం. ఎందుకంటే పూతన వచ్చింది, శకటాసురుడు వచ్చాడు, తృణావర్తుడు వచ్చాడు, నలపూపర్లు ఇద్దరు కూడా చెట్లు ఊరిపోయినాయి, దాంట్లోంచి ఇద్దరు యక్షులు వెళ్ళిపోయినారట. ఇలాంటివన్నీ జరుగుతున్న సందర్భంలో మనం ఇక్కడ ఉండకూడదు.
పెద్ద పెద్ద చెట్లు మా కృష్ణుడు దాటితే కూలిపోతున్నాయి. ఇక ఎన్నం మ్రియేత ధ్రుమతయోరంతరం ప్రాప్య బాలక అసామాన్యతమో వాపి తదప్యచ్యుత రక్షణం. అచ్యుతుడిని రక్షించుకోవాలి, కృష్ణ పరమాత్మను మనం రక్షించుకోవాలి అంటే మనం అందరం కూడా బృందావనం పోదాం, పదండి పదండి అని చెప్పి అందరూ అనుకున్నారు. ఎడ్ల కచ్చలాలు కట్టారు. ఇక అందరు కూడా సరే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయా, అందరు తట్టా పుట్టా సర్దుకున్నారు, ఇళ్ళని విడిచిపెట్టారు. అక్కడ పక్కన ఊరవతలకు వెళ్ళిపోయి ఇంకనో చోట పోయి బృందావనంలో వాళ్ళ ఇళ్ళు పొందించుకుంటూ ఉన్నారు. వృద్ధాన్ బాలాన్ స్త్రీయో రాజన్ సర్వోపకరణాని చ. ముసలాళ్ళు, ఆడివాళ్ళు, చిన్నపిల్లలు, గృహోపకరణాలు అంటే ఇంట్లో ఉండేటువంటివన్నీ కూడా వంట పాత్రలు అవన్నీ కూడా తీసుకొని అనస్వానారోప్య గోపాల ఎత్త అత్తశరాసనా. గోపాలకులందరూ కూడా ముందర నందుడు అలాగే వెనకాల ఉపనందుడు వీళ్ళందరూ కూడా శరాసనాలు బాణాలు పట్టుకొని ఏ క్రూర జంతువులు అవి అడవిలో మన మీద ఆక్రమణ చేయకుండా వాళ్ళ ముందర స్త్రీలకు పిల్లలకు వృద్ధులను బండ్లలో ఎక్కించేసి ఇంటి పాత్రలన్నీ ఎక్కించేసి ఎడ్ల బండ్లు కట్టారు. అరే నడువురా అందరం కలిసి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి యువకులు నడవగలిగిన వాళ్ళందరూ కూడా బాణాలు పట్టుకొని నడుస్తున్నారని ఎక్కడ కూడా చీడపీడలు పురుగులు ఇలాంటి క్రిమి కీటకాలు సరీసృపాలు హింసక జంతువులు అలాంటివి అక్కడ ఆక్రమణ చేయకుండా వాళ్ళంతా కూడా నడుస్తున్నారు. తూర్య ఘోషేణ మహతా యయుస్స పురోహితా. ఊరి పురోహితులను కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు. మంచి స్థలాన్ని చూసి ఆ బృందావనంలో హే పరీక్షిత్ మహారాజా, బలరామకృష్ణులు మనోహరంగా ఉన్నటువంటి ఆ బృందావనాన్ని చూసి అబ్బా ఇది చక్కని స్థలం, మనం ఉండడానికి ఇక్కడ తోటలు ఉద్యానాలు పండ్లు కాయగూరలు చాలా దొరుకుతున్నాయి, ఇదైతే మనకు మంచిగా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా ఆనందపడ్డారట. బృందావనం గోవర్ధనం యమునా పూర్ణాని చ వీక్షాసీదుత్తమా ప్రీతి రామమాధవయోర్ నృప. హే పరీక్షిత్ మహారాజా, బలరాముడికి కృష్ణుడికి ఇద్దరికీ నచ్చినటువంటి స్థలం అదే పెద్దలు సూచించిన బృందావనం. అలాంటి చోటికి వెళ్ళిపోయి అందరూ కూడా ఉందామని చెప్పి నిర్ణయం. ఇక క్వచిత్ వాయవతో వాదయతో వేణుం క్షిపణై క్షపత క్వచిత్ పాదై కింకిణీభి క్వచిత్ కృత్రిమ గోవృషై. కొంతమంది ఇక అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది వేణువులు తీసుకొని వేణునాదాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఏవైనా పాములు తేలుంటే పారిపోవడం కోసం కొంతమంది భేరీ మృదంగ వాద్యాలన్నీ వాయిస్తున్నారు. ఆ యొక్క భేరీ నాదాలకన్నీ కూడా ఏమైనా పారిపోతాయని. అలాగే కొంతమంది ఆ చెట్లకంతా కూడా అప్పుడే ఈ స్థలం నేను ఇల్లు వేసుకుంటా, ఈ స్థలం నువ్వు వేసుకో అనుకుంటే అందరూ కూడా పంచుకున్నారు. దగ్గరలో ఉన్న చెట్లకన్నింటిలో కూడా ఉట్లు కట్టారు. ఉట్టి కట్టేసి కింద పెట్టని వస్తువులు ఏవైనా పురుగు ముట్టని ఉంటే ఆ తినేటువంటి ఆహార పదార్థాలు అవన్నీ కూడా చక్కిలాలు అవన్నీ కూడా మనకు వెనకటికి ఉట్టి కట్టి పెట్టేవాళ్ళు. ఇంట్లో చక్కిలాలన్నీ కూడా గంపగట్టి ఆ గంపలో ఉట్టికి వెళ్ళాడు పెట్టేవాళ్ళు. అయితే దొంగతనంగా మన కడుపు నొప్పి వచ్చేది, బడి కోడు పని చేసేది, ఇంట్లో కూర్చొని దీపావళికి అవి గులాబ్ జామున్ దీపావళి నాడు ముందు రోజు చేయించి నైవేద్యం లేదు, పాడలేదు. కడుపు నొస్తుందని చెప్పి మిద్దెలో పడుకొని మిద్దెలో ఉన్న తామాడంలో ఒక మూల మొత్తం ఖాళీ చేసేది. దుష్టు ఇంట్లో ప్రతి ఇంట్లో అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ వేణునాదం వాయించుకుంటూ అందరూ కూడా వస్తూ ఉన్నారు.